ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అందున ప్రభుత్వ యూపీవి, నీకు ఒక సభ్యతా సంస్కారం ఉండాలి, ఒక మర్యాద ఉండాలి. 2.5 లక్షల మందికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు, ప్రభుత్వ విప్గా నువ్వు పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత సంస్కారంతో మాట్లాడాలి? నిన్ను అడిగింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి? నీ ముఖం ఎట్లుంటుందో మా ముఖం అట్లే ఉంటుంది, నీ బతుకు ఎట్లుంటుందో మా బతుకు అట్లే ఉంటుంది. నీ బతుకు ముందు నీ ముఖం ముందు సరిగా చూసుకోక మందిని మాట్లాడితే ఎట్లా? తర్వాత కుక్కలు నక్కలను మాట్లాడుతూ ఉన్నావు, కుక్కలను మాట్లాడుతూ ఉన్నావు. తర్వాత లంగలు దొంగలు లుచ్చలను మాట్లాడుతూ ఉన్నావు. అంటే లంగకు లంగయావా, దొంగకు దొంగయావా, లుచ్చకు లుచ్చయావా? లుచ్చ పని చేసేవాడు ఎప్పుడు తన చుట్టూ కనబడ్డోళ్ళందరూ లుచ్చలే అనుకుంటూ ఉంటాడు. దొంగ పని చేసేవాడు ప్రతివాడు దొంగ ఏమో 650 నుంచి తూకం వేయద్దు అని చెప్పినారు. ఇవాళ జరుగుతున్నది ఏంది? ఇవాళ ప్రతి సెంటర్లో కూడా 41 కిలో 600 నుంచి 42 కిలోలు 42.5 కిలోలు కూడా జోపుతా ఉన్నారు. ఈ వాస్తవం కాదా? సత్యం కాదా? పోయి చూడుపో, నేను చూపిస్తా. లేకపోతే ఇలా ప్రతి సెంటర్లో అదే జరుగుతూ ఉంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగానే ఆ రోజు కటింగ్ లేకుండా తీర్చుకున్నావా? ఆ రోజున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి ధాన్యం దడిచిపోయి తర్వాత కొన్ని రకరకాల విత్తనాలు రైతులు వేసిన మూలాన కొన్ని నంబర్ల వడ్లకు మరి ఆ రోజు గింజలు తాలు పట్టక, పాలు పట్టక తాలుగా మిగిలింది, కాగితాలుగా ఉంది. మరి దానికి సరైన దిగుబడి వస్తలేదని చెప్పి రైస్ మిల్లర్లు ఆ రోజు మాట్లాడటం జరిగింది. అయినప్పుడు కూడా ఏ రోజు కూడా మేము దానికి అంగీకరించాలి, ఏ రోజు కూడా అంగీకరించాలి. ప్రతినిత్యం వారికి చెప్తూనే ఉన్నాం, ప్రతి సెంటర్ వెనకాడికి చెప్తాం. గత 10 ఏళ్లలో మీరు పెట్టినటువంటి సెంటర్స్ కేవలం మండలానికి ఒక 3-4 ఉంటే నేను ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలు ఇచ్చిన, కొన్ని గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, కొన్ని గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, సొసైటీ సెంటర్ ఇచ్చిన, ఐకేపీ సెంటర్ ఇచ్చిన. ఈ విధంగా పెద్ద గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, ప్రతి చిన్న గ్రామానికి సెంటర్ ఇచ్చిన. తద్వారా ఆ గ్రామాల్లో పనిచేసినట్టు యువకులు వాళ్ళు ఈ ఎండాకాలంలో మరి హమాలి పనిచేసి బతకడానికి అవకాశం ఏర్పరిచిన. అది నేను చేసిన గొప్పతనం. ప్రతి సెంటర్లో మరి ప్రతి గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. వాళ్ళు ఎక్కడికో ధాన్యాన్ని తీసుకుపోకుండా తమ ఊర్లోనే, తమ ముంగిట్లోనే మరి ధాన్యం వేసుకొని తర్వాత దాన్ని తూకం వేసుకోవడం జరిగింది. ఆ రోజు నేను చేసిన పని. ప్రతి గ్రామానికి వెళ్ళినా, నీ ముఖానికి వెళ్ళినామని మాట్లాడుతావు. నీ ముఖం ఎక్కడ పోయింది? అప్పుడు నేను వెళ్ళినప్పుడు నువ్వు చూడలేదా? నీ ముఖం ఎక్కడ పోయింది? నేను వెళ్ళే ప్రతి సెంటర్కి నువ్వు వచ్చినావు, ప్రతి సెంటర్ నువ్వు ఆ రోజు మాట్లాడుతా ఉన్నావు, ఆడ కూర్చొని కాటా ఇచ్చినా అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు కాటా ఇస్తలేవు? ఇప్పుడు కూడా కాటా ఇచ్చాలి కదా, ఇప్పుడు కూడా తూకం వేయించాలి కదా, ఇప్పుడు న్యాయంగా ధర్మంగా తూకం వేయించాలి కదా. ఇప్పుడు 640 కిలోలు 650 మాత్రమే తూకం వేయించాలి. మరి ఎందుకు తూకం ఎక్కువ వేస్తున్నారు? ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారు? మరి దీని వెనుక ఎవరున్నారు? ఇవన్నీ మేము దీన్ని సవరించండి అని చెప్పినాం. మేము ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్తే నువ్వు అసభ్య పదజాలంతో నీ ముఖం ఎక్కడ పోయింది, నీ బతుకు ఎక్కడ పోయిందని మాట్లాడతావు. నీ బతుకు ఎక్కడన్నది? అసలు నీ ముఖం ఎక్కడన్నది ఒకసారి ఆలోచించుకో. ఇలా నీ అధికారంతో నీ కళ్ళు నెత్తికెక్కినాయి అనుకుంటా. మనుషులు కనపడతలేరా? మరి అదనంగా ఈ సూపర్ ఫైన్ రకాలకు, గ్రేడ్ 1 రకాలకు క్వింటాల్కి 20 రావాల్సినటువంటి డబ్బు ఎక్కడ పోతుంది? మరి ఎవరు ఆర్డర్ ఇచ్చింది దీనికి కామన్ రకం జోకమని? ఏ గవర్నమెంట్ చెప్పింది నీకు? ఏదైనా కాగితం ఉందా? కలెక్టర్ గారు ఏమైనా ఇచ్చిందా? లేదా ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? అటువంటిది ఉంటే చూపాలా. అటువంటి కానీ ఇలా మీరు కుమ్మక్కై, రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఇవాళ రైతులకు అన్యాయం చేస్తూ ప్రతి క్వింటాలకు నేరుగా 20 రూపాయలు ఇలా రైతుకు నష్టం చేస్తూ ఉన్నారు. సమాచారం అందింది అని ఆ ఏఈ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ పేర్లు ఆ 200 మిషన్ ఒక డ్రైవర్ చెప్పిండి. ఇవి అంటే మట్టి తాను వెనుక ఎవరున్నట్టు? ఇవాళ సుల్తానాబాద్ చెరువు కూడా తూము తీశారు.
మళ్ళీ వెంటనే పోయి మళ్ళీ ఎవరో కంప్లైంట్ చేయగానే మళ్ళీ బంద్ చేశారు. ఇప్పుడు ముత్తారం దర్జాగా నీళ్లు తోడేస్తాను. ఈ వార్తాపత్రికలు వచ్చి కథనాలే కదా, ఇది నా సొంత కవిత్వం కాదు కదా. ఇవాళ ప్రతి ఈ మట్టి విషయం కానీ, ఈ గుట్ట మట్టి కానీ, చెరువు మట్టి కానీ, ఇవన్నీ గౌరవ విలేకరు మిత్రులు రాసినటువంటి వార్తా కథనాలే. వీటినే నేను చెప్తా ఉన్నా. వీటినే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం నిద్రపోవద్దు. మరి ఇటువంటి తప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని ప్రభుత్వంగా మేలుకొని వీటిని అరికట్టండి అని చెప్తా ఉన్నాను. వీటిని అరికట్టండి అని చెప్తా ఉన్నాను. దీని వెనుక ఎవరు లేనట్టయితే, నిజంగా నువ్వు నిజాయితీ పరును అయితే ఒక్క లారీ కూడా మట్టి లారీ తిరగద్దు, ఒక్క లారీ కూడా గుట్ట మట్టి లారీ పోవద్దు. అది నీ నిజాయితీ. ఒక్క లారీ చెరువు మట్టి పోవద్దు, ఒక్క లారీ గుట్ట మట్టి పోవద్దు. నువ్వు నిజాయితీ పరును నిరూపించుకోవాలనుకుంటే పొలంలో పోసుకుంటే ఆహాహా అని నవ్వుతా ఉన్నారు. పొలంలో పోసుకోకపోతే నీ నోట్లో పోతారా? పని తప్పని నేను ఎప్పుడు చెప్పంటే బాజాప్తా గంటాపదంగా చెప్తా ఉన్నా. నేను పొలంలో మట్టి వచ్చినా, చేళ్ళ మట్టి వచ్చినా, ఆ రోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, గౌరవ కేసీఆర్ యొక్క ఆలోచన అనుసరించి నేను మట్టి తీసి ఒక రైతుగా నేను పొలంలో పోసుకున్నా. నువ్వు ఒక రైతు అయితే, నీకు రైతు కూడా రైతువో కాదు నాకు తెలియదు, కానీ రైతులైతే చెప్పు, మట్టి తీసుకోమని చెప్పు, రైతులందరినీ పొలాల్లో మట్టి పోసుకోమని చెప్పు, భూసారం కాపాడుకోమని చెప్పు. ఆ పని చేయ మట్టిని అక్రమంగా తరలించేందుకు గండి పెట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఆర్ఐ సంఘటనా స్థలాన్ని చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ సభ లేకుండా చెరువులో ఇంకా చేపలు ఉండగానే గండి కొట్టి మట్టిని తరలించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి కారణంగా చెరువులోని నీరు వృధాగా పోవడంతో పాటు ఉత్తర్వులలో పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. 10 టైర్ల టిప్పర్లో 20 టన్నులు, 12 టైర్ల టిప్పర్లో 25 టన్నుల వరకు మట్టిని తరలించే అవకాశం ఉంది. గతంలో ఇటుక బట్టీల యజమానులకు ఒక టిప్పర్ మట్టి 6 నుండి 7,000 రూపాయలు. పెద్దపల్లి జిల్లా పాలితంలో మట్టి అక్రమ రవాణా దందా జోరుగా సాగుతుంది. సో మొత్తం ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు ఈ అక్రమంగా మట్టిని తరలించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. సో మరి ఇంతవరకు మట్టి అక్రమ రవాణా ఇలా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మనం చూసుకుంటే ఈ రోజు మనం పాలితం గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాటి ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట నుండి అక్రమంగా జేసీబీలతో మట్టిని తరలిస్తూ గుట్ట సంపదను అన్యాక్రాంతం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ టిప్పర్ల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మేము గ్రామస్తులందరం కలిపి ఇదివరకే కలెక్టర్ గారికి దీన్ని అడ్డం పెట్టుకొని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇసుక దందా ఎవరు చేస్తారు? ఇవన్నీ కళ్ళుండి చూడలేనటువంటి మనిషి వాళ్ళు ఏమన్నా ఇవన్నీ చేసేటి మీరు తర్వాత మంది మీద నెపం పెడతా ఉంటావు. అంటే నీ ఏడ బయటకు వస్తాయి అని చెప్పి ఈ మనోహరెడ్డి వాడు అలక ఉన్నాడు, మనోహరెడ్డి దొంగతనం చేస్తాను, లంగతనం చేస్తాను అని చెప్తా ఉన్నావు. అందుకే చెప్తానా, ఈ దొంగ పని లంగ పని లుచ్చ పని అంతా నీదే, దీనిలో ఎవరిది కాదు. ఇది ప్రతి పని వెనకాల మీరున్నారు, ప్రతి పని వెనకాల మీరే ఉన్నారు. ఇది వాస్తవం, నేను చెప్తా ఉన్నా. లేరు అనుకున్నట్టయితే ఇవన్నీ బంద్ కావాలి.